అభిమన్యుడు మహాభారతం చాలా ఇంట్రెస్ట్ క్యారెక్టర్. ఎందుకు? పద్మవ్యూహాన్ని ఛేదించాడు. ఎలా ఛేదించాడు? తన తల్లి కడుపులో ఉన్నప్పుడు తన తండ్రి అర్జునుడు తల్లి సుభద్రతో ఆ విషయం చెప్తుంటే తల్లి కడుపులో విని నేర్చుకున్నాడని మన మహాభారతం చదివాము. అది నిజమని చాలామంది నమ్ముతారు. అలాగే ఆ మేరకు ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు గర్భ సంస్కార పేరుతో ఒక కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా విస్తృతంగా మొదలుపెట్టారు. దీని వెనక ఉన్న నిజానిజాలు సైన్స్ గురించి తెలుసుకునేందుకు ఈ వీడియో చివరి దాకా చూడండి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. మహాభారతంలో అభిమన్యుడు మరోసారి తెర మీదకు వచ్చాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు గర్భ సంస్కార పేరుతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు పిల్లలకు పిండంలోనే అదే తల్లి కడుపులోనే ఉన్నప్పుడు వాళ్లకు భారత రామాయణ రహస్యాలు చెప్పాలని, వాళ్లకు నేర్పించాలని, తద్వారా వాళ్ళు అత్యుత్తమ పౌరులుగా తయారవుతారని చెప్పేసి వాళ్ళు గర్భ సంస్కార పేరుతో కార్యక్రమం విస్తృతంగా మొదలుపెట్టారు. అయితే దీనిపైన విస్తృతంగా విమర్శలు వచ్చాయి, చర్చ జరుగుతోంది. అయితే ఇదంతా కూడా రాజకీయము, హిందుత్వము దీనికి సంబంధించిన చర్చ అయితే మనము అసలు సైన్స్ ప్రకారము, సైకాలజీ ప్రకారము పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పుడు నేర్చుకుంటారా అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. తల్లి కడుపులో ఉన్నప్పుడు అంటే బిడ్డ పిండం మొదలయ్యి ఫలదీకరణ మొదలయ్యి పిండంగా మారి అక్కడి నుంచి పెరుగుతున్న కొద్దీ వాళ్ళ శరీరంలో రకరకాల అవయవాలు పిండానికి ఏర్పడుతూ వస్తాయి. ఎప్పుడైతే చెవులు ఏర్పడతాయో ఒక 3వ నెలలోనో ఎప్పుడు చెవులు ఏర్పడతాయి. అప్పుడు ఏర్పడినప్పటి నుంచి వాళ్ళు శబ్దాలు స్వీకరించడం మొదలు పెడతారు. ఓకే, అంటే ఎలా అంటే ఒకసారి పెద్ద సౌండ్ వచ్చినకు వాళ్ళు ఉలిక్కి పడతారు, ఓకే, బెదురుతారు. అలాగే వయసు ఆ పిండం వయసు పెరిగే కొద్దీ తల్లి గొంతుకి ఇతరుల గొంతుకి తేడా గమనించగలుగుతారు. ఎందుకు? ఆ ఫ్రీక్వెన్సీలో డిఫరెన్స్ ఉంటుంది. అంటూ తల్లి తనతో అనుసంధానమై ఉంటుంది కాబట్టి, తల్లి కడుపులో ఉన్నాడు కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వైబ్రేషన్స్ వల్ల తల్లి గొంతుకు మిగతా వాళ్ళ గొంతుకు డిఫరెన్స్ గమనించగలుగుతారు. అలాగే కొన్ని రకాల సంగీతాలకు కూడా వాళ్ళు స్పందించగలుగుతారు. ప్రతి సంగీతానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక పిచ్ అండ్ టోన్ ఇవన్నీ ఉంటాయి. అలాగే తల్లి గర్భంలో ఉన్నప్పుడు సంగీతానికి కూడా స్పందిస్తాడని స్టడీస్ చెప్తున్నాయి. ఎందుకు స్పందిస్తాయి? ప్రతి సంగీతానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక టోను, పిచ్ ఇవన్నీ ఉంటాయి. దానికి తగ్గట్లుగా ఆ బిడ్డ స్పందిస్తుంది. ఇది ఇంతవరకు కూడా సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. అయితే రామాయణ భారతాలు నేర్చుకుంటారా పిల్లలు అనేది ప్రశ్న. దానికి సైన్స్ ఏం చెప్తుందంటే పిల్లలు శబ్దానికి స్పందిస్తారే తప్ప ఆ శబ్దంలో ఉన్న అర్థాన్ని వాళ్ళు నేర్చుకోలేరు. అప్పటికి వాళ్ళ బ్రెయిన్ అంతగా ఎదుగుదల, అంత గ్రోత్ అయి ఉండదు. వాళ్ళు పుట్టిన తర్వాత కొంత వయసుకు కానీ పదాల మధ్య అర్థాన్ని అర్థం చేసుకోవడం వాళ్ళకి సాధ్యం అవుతుంది తప్ప గర్భంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని సైన్స్ చెప్తుంది. సో ఎందుకు సాధ్యం కాదంటే అప్పటికి వాళ్ళ బ్రెయిన్ అంతగా డెవలప్ అయి ఉండదు. శబ్దం వేరు, పదానికి అర్థం తెలుసుకోవడం వేరు. రామాయణం అర్థం కావాలంటే పదానికి అర్థాలు తెలియాలి, రామాయణ కథను నేర్చుకోవడం తెలియాలి. కానీ అదే రామాయణాన్ని వాళ్ళు శ్లోకాల రూపంలోనో పద్యాల రూపంలో వాడుతుంటే ఆ పద్యం యొక్క ట్యూన్కి, ఆ శ్లోకం యొక్క శబ్దానికి వాళ్ళు స్పందిస్తారు, తప్పులేదు, అంతవరకు అంగీకరించవచ్చు. కానీ అర్థం వాళ్ళకైతే అర్థం కాదు. దీని మీద నేను కూడా మా ఆవిడ గర్భంతో ఉన్నప్పుడు నేను ఒక ప్రయోగం చేశాను. ఇది మనం రెగ్యులర్గా వింటూ ఉన్నదే కాబట్టి నిజమెంతో తెలుసుకోవాలని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక 5th మంత్ దగ్గర నుంచి రెగ్యులర్గా ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ రెగ్యులర్గా వినిపించేవాడిని మా వాడికి. ఇంట్లో ప్లే చేస్తూ ఉండేవాడిని. ఎస్పెషల్లీ తను కొంచెం యాజిటేట్ అయినప్పుడు, మా వాడు కొంచెం యాంగ్షియస్గా ఉన్నప్పుడు నేను డాన్ టు డస్క్ అని ఐ థింక్ విశ్వమోహన్ భట్ అనుకుంటాను మ్యూజిక్ క్యాసెట్ తయారు చేసింది. విశ్వమోహన్ భట్ ఇంకో పేరు నాకు గుర్తులేదు. డాన్ టు డస్క్ కాసెట్ పేరు అయితే. ఆ క్యాసెట్ ప్లే చేసేవాడిని. ఆ క్యాసెట్ ప్లే చేస్తే ఆటోమేటిక్గా గర్భంలో ఉన్న పిండం యొక్క కదలికలు కొంచెం నిదానించేవి. ఓకే, తర్వాత మా వాడు పుట్టిన తర్వాత కూడా వాడు ఏడుస్తూ ఉంటే ఎప్పుడైనా ఆ క్యాసెట్ ప్లే చేస్తే ఆపేసేవాడు. ఏడుపు ఆపేసి ఆ శబ్దాన్ని వింటూ ఉండేవాడు. ఎందుకు? ఆ శబ్దం వాడికి బాగా అలవాటైన శబ్దం. ఆ ధ్వని, ఆ మ్యూజిక్ అనేది తనకు అలవాటైన శబ్దం. ధ్వనికి స్పందిస్తారు పిల్లలు, కానీ అర్థాలు తెలుసుకోవటం సాధ్యం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి ఎందుకు ఈ ఆర్యజనని అని, గర్భ సంస్కారం ఇటువంటి సంస్థలు ఎందుకు ప్రచారం చేస్తున్నాయంటే ఇవన్నీ పొలిటికల్ మోటివేటెడ్, ఐడియాలజికల్ని స్ప్రెడ్ చేయడం కోసము
ఐడియాలజీని స్ప్రెడ్ చేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. దాన్ని నమ్మేవాళ్ళు నమ్ముతారు కూడా. ఎందుకంటే మనము చాలా సందర్భాల్లో మనకు పురాణాలు లేకుంటే ఇతిహాసాలు చెప్పినవి నిజమని నమ్మేవాళ్ళు మన దేశంలో చాలా ఎక్కువ. అవి జరిగి ఉంటాయని నమ్మేవాళ్ళు ఎక్కువ. అవి పుక్కిటి పురాణాలని ఉన్నా కానీ, ఇతిహాసాలంటే చెప్పుకున్నవే అని కథలని అనుకున్నా కానీ, కొంతమంది అవి నిజంగా జరిగాయని చెప్పేసి బలంగా నమ్ముతారు. ఆ నమ్మకంలో భాగంగానే అక్కడ అభిమన్యుడు నేర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు నా బిడ్డ కూడా ఇప్పుడు నేర్చుకోవాలి అని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉంటారు. ఇంకా నయం, అది అక్కడతోనే ఆగిపోయింది. ఇంకా కార్పొరేట్ స్కూల్స్కి కాదు కానీ తెలుసుంటే గర్భంలోని ఐఐటి నీట్ కోచింగ్ని మొదలుపెట్టేవాళ్ళు. అక్కడ దాకా రానందుకు సంతోషపడుతున్నాను నేను. సో మనం అర్థం చేసుకోవాల్సింటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పిల్లలు గర్భం నేర్చుకుంటారా ఇవన్నీ కాదు. గర్భంలో ఉన్నప్పుడు పిల్లలకు కావాల్సింది ఒక మంచి వాతావరణం, మంచి పోషకాహారం, తల్లి ఆహ్లాదకరమైన మూడ్లో ఉండటం. ఇది బిడ్డ యొక్క ఎదుగుదలకు, బిడ్డ యొక్క పర్సనాలిటీకి, బిడ్డ యొక్క ట్రైడ్స్కి దోహదం చేస్తాయి. గర్భంతో ఉన్నప్పుడు కనుక తల్లి తరచూ ఆందోళనకు గురవుతూ ఉంటే, తరచూ ఒత్తిడికి గురవుతూ ఉంటే, తరచూ గొడవలు పడుతూ ఉంటే దాని ప్రభావం కడుపులో ఉండే బిడ్డ పైన పడుతుంది. ఆ బిడ్డ పుట్టేటప్పుడే యాంగ్జైటీతో పుడుతుంది, పుట్టేటప్పుడే స్ట్రెస్తో పుడుతుంది. పుట్టి పెరిగి పెద్దయి కొన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చినా కానీ వాటి నుంచి తప్పించుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇది వాళ్ళ ఇంగ్రీడియంట్గా మారిపోతుంది, వాళ్ళ క్యారెక్టరిస్టిక్గా మారిపోతుంది. సో అలా కాకుండా తల్లి కనుక ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా కనుక ఉంటే దాని ప్రభావం బిడ్డ పైన పడి బిడ్డ కూడా ఆహ్లాదంగా, ఆనందంగా ఒక మంచి వ్యక్తిత్వంతో పుడతారు. అది మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. తల్లు తీసుకోవాల్సిన పోషణ కూడా అది. మంచి పోషణ, మంచి వాతావరణం, మంచి ఆలోచనలు, దీనికోసం మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అయితే ఒక భారతము, రామాయణం వినటం వల్ల మాకు మంచి ఆలోచనలు వస్తాయి, మా మూడ్ బాగుందంటే వినండి, తప్పులేదు. కానీ అది పిల్లలు నేర్చుకుంటారనుకోవడం తప్పు. దానివల్ల మీ మూడ్ బాగుంటే ఖచ్చితంగా మీ మూడ్ యొక్క ప్రభావం మీ గర్భంలోని శిశువు పైన పడుతుంది. మీ గర్భంలో శిశువు ఒక హెల్దీ డెవలప్మెంట్ జరుగుతుంది. అంతే తప్ప గర్భంలో ఉన్న శిశువు అభిమన్యుడు పద్మవ్యూహాన్ని నేర్చుకోలేదు, మీ బిడ్డలు మహాభారత రామాయణం నేర్చుకోలేరు, లేకుంటే ఐఐటి నీట్ కోచింగ్లు కూడా గర్భంలో ఉన్నప్పుడు నేర్చుకోలేరు. ఆ నేర్చుకోవడానికి కొంత వయసు కావాలి, కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరగాలి. అది జరిగినప్పుడే నేర్చుకుంటారు. సో అందువల్ల ఇటువంటి ప్రచారాలకు, ఇటువంటి ప్రలోభాలకు లొంగి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. పుట్టబోయే మీ బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని కూడా పాడు చేయొద్దని నా విజ్ఞప్తి, విన్నపం, మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.